చూద్దాం. అసలు అయ్యప్ప స్వామి డిఫరెంట్ కొన్ని ప్రశ్నలతోటి డిఫరెంట్ యాంగిల్లో అయ్యప్ప స్వామికి ఎలాంటి ప్రశ్నలు రాకుండా మాల వేసుకోగానే ఇలాంటి ఎగ్జిబిషన్ చేసిన తర్వాత ఏమీ సందేహం లేకుండా యాత్ర చేసేలా మనం దీన్ని చూద్దాం. అయ్యప్ప కేరళకు వెళ్ళినంత ఉత్సాహం అనిపిస్తుంది స్వామి. ఆడవాళ్ళమై ఉండి స్త్రీలుగా ఉండి మేము కేరళకు వెళ్ళలేదేమో అనే బాధ ఉండేది. కానీ అనిల్ గురు స్వామి దయ వల్ల నేను కేరళకు వెళ్ళిచ్చినంత సంతోషం అనిపించింది స్వామి. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న మూల విరాట్ని ఎవరు ప్రతిష్ఠించారు అనుకుంటే పరశురాముడు ప్రతిష్ట. మీరు కేరళలో ఉండే అన్ని ఆలయాల్లో కూడా దాదాపు ఒక 60-70% అన్ని ఆలయాల్లో మనం అడిగితే ఇది ఎవరు ప్రతిష్ఠ చేశారంటే పరశురాముడే ప్రతిష్ఠించారని చెప్తారు. కనుక మన శబరిమలలో అయ్యప్ప స్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించింది. పరశురాముడి గురించి మనం ముందు తెలుసుకోవాలనుకుంటే మన ఆదిలాబాద్కు 90 కిలోమీటర్ల దూరంలో మాహూర్ అనే క్షేత్రంలో పరశురాముని అమ్మ నాన్న తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళు ఎవరంటే పరశురాముని యొక్క తల్లి రేణుకాదేవి, పరశురాముని యొక్క తండ్రి జమదగ్ని. ఆయనకి ఇప్పటి కూడా మన మాహూర్లో సమాధి ఉంది. వీళ్ళిద్దరి సంతానమే మనకు పరశురాముడు. పరశురాముని యొక్క ఆలయం మనకు ఇక్కడ కనిపిస్తున్నది. పరశురామ ప్రతిష్ట అని మనం చెప్పడం కాదు, మనం పరశురాముని ఆయన ఎక్కడ వెలిశాడు, ఎక్కడ ఉన్నాడు అన్నది మనం తెలుసుకోవడానికి మనం మాహూర్ అనే క్షేత్రాన్ని చూసాము. ఆ తర్వాత అసలు అయ్యప్ప స్వామి ఎక్కడ పెరిగాడు, ఎక్కడ ఉన్నాడు, ఏ రాజ్యం అంటే ఆయన ఉన్నది రాజ్యం, ఆయన పాలించిన రాజ్యం అంతా పందల రాజ్యం. పందలం వంశీయుడు గనక పందల రాజ్యం. ఇప్పటికి కూడా మనం అక్కడ పందలంలో కొన్ని మనం చూడొచ్చు. అయ్యప్ప స్వామి ఎవరైతే వంశీయులు ఉన్నారో వాళ్ళందరూ పూజించే అయ్యప్ప స్వామి గుడి. ఈ గుడిలో మిగతా అన్ని విధానాలు వాళ్ళ అనుసారం, అంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయినా కానీ ఎవరైనా పుట్టినా కానీ ఈ ఆలయాన్ని మూసేస్తారు. వాళ్ళ వంశీయుల ఆలయం గనక ఇది అయ్యప్ప స్వామి పందలంలో ఉంటుంది. ఆ తర్వాత ముందటిని ఈ కొట్టారం ఉంటుంది. ఈ కొట్టారం వచ్చేసి మీకు పందలం వెనకాల ఉంటుంది. పందలంలో కొట్టారం ఉంటుంది. ఈ కొట్టారంలో అయ్యప్ప స్వామి అప్పటి కాలం నాటి తాళపత్ర గ్రంథాలు మనకు కనిపిస్తాయి. ఈ తాళపత్ర గ్రంథాలను మనం చూస్తూ ఇక్కడనే మనకు అయ్యప్ప వంశీయుడు ఎవరైనా కానీ తంబురా అని ఒక అమ్మ స్వామి, అంటే అమ్మ స్వామి కూర్చోవచ్చు, రాజు కూర్చోవచ్చు, మనకు ఎప్పుడు దర్శనం ఇస్తారు ఇక్కడ కూర్చొని. ఆ తర్వాత మీరు కొంచెం గమనిస్తే ఈ 2 ఫోటోలు కొట్టారమే. ఇది ఒక వలన ఎంత అభివృద్ధి చెందుతున్నదనే మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఇదంతా పందలంలో ఉంటుంది. ఇంకా పందలంలో మనకు అయ్యప్ప స్వామి గురుకోవలకు పోయే మనకు దాని మార్గము. ఆ తర్వాత ఎప్పుడైతే పులిపాలు తీసుకొని పులి వాహనుడై వచ్చిన పందలంలో అయ్యప్ప స్వామి ఆ పందలంలో ఎప్పుడైతే మొదటి పులి అడుగులు ఎక్కడైతే కనిపిస్తాయో దాన్ని పులికుంద అని పిలుస్తారు. ఇది పులికుంద. ఈ పులికుందకు పోయే మార్గం ఇలా ఉంటుంది. ఆ తర్వాత పందలంలో ప్రతిరోజు కూడా సాయంకాలంలో సంధ్యా టైంలో దీపారాధన చేస్తారు. ఇదే కాకుండా కేరళలో ఉండే అన్ని ఆలయాలు కూడా సాయంత్రం పూట దీపారాధన ఇదే విధంగా చేస్తారు. ఒక దృశ్యాన్ని మనం ఇప్పటివరకు పందలం అనే గ్రామాన్ని, పందలం అనే ఊరిని చూసాము. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి యొక్క 5 దేవాలయాలు మనం శరణ ఘోషలో చెప్తాం. ఆర్యంగా అయ్యనే, అచ్చన్కోవల్ అరసనే, కులత్తుకుల బాలకనే, సూర్యముత్తనార్ అయ్యనే, ఆ తర్వాత శబరిమల అయ్యప్ప స్వామి ధర్మశాస్త్రాలు అని మనం పిలుస్తూ ఉంటాం. కానీ మనం ఇవన్నీ చూడటానికి వీలుగా ఉండవు. కేవలం మనం శబరిమలలో ఉండే శ్రీ ధర్మశాస్త్రాన్ని మనం చూడడానికి ఆ దీక్షని తీసుకుంటాం కనుక అక్కడికి వెళ్తాం. కానీ ఇవి కూడా మనం ఒక యాత్రలో చూడాలని మనం దీంట్లో చూద్దాం. ఇది కులత్తుపుల ఆలయము కులత్తుపుల గ్రామంలో ఉంటుంది. ఈ గ్రామము మనకు పందలం నుంచి దాదాపు 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పులనూరు గుండా మనం ఇక్కడికి వస్తే మనం కులత్తుపులకు చేరుకోవచ్చు. కులత్తుపులలో అయ్యప్ప స్వామి కులత్తుపుల బాలకనే అంటారు, కానీ ఇక్కడ వచ్చేసి అయ్యప్ప స్వామి బాలశాస్త్ర. కులత్తుపులలో అనే ఊర్లో ఉండడం వల్ల కులత్తుపుల బాలకనే అని చెప్పేసి మనం శరణఘోష చేస్తాం. కానీ ఇక్కడ ఉండే దేవుడి పేరు
బాలశాస్త్ర అంటే ఇక్కడ అయ్యప్ప స్వామి బాల రూపంలో ఉన్నాడు గనక బాలశాస్త్రని. ఈ ఆలయంలో మనకు ఇది ఆలయం. ఈ ఆలయంలో శిఖరాలు ఉండవు, ధ్వజస్తంభం ఉండదు. ఎందుకంటే చిన్న పసిబాలుడు గనక ఈయనకు ఇలాంటి ఏమీ ఉండవని అక్కడ దేవాలయంలో చెప్పడం జరిగింది. ఈ దేవాలయానికి మనం ఆ స్వామిని మనం దర్శించుకోవాలనుకుంటే మొదలుగా ఆ అయ్యప్ప స్వామి గుడి ముందు ఉండే చిన్న వాగు నుంచి మనం ప్రయాణం చేసి ఇక్కడ ఉండే చేపలకు ఆహారం వదలాలి. ఇవి అయ్యప్ప స్వామి భక్తులుగా అయ్యప్ప స్వామి మిత్రులుగా ఉండడం వలన వీళ్లకు ఆహారం వేసిన తర్వాతనే మనం కులతుపులలో ఉండే బాలశాస్త్ర మందిరాన్ని మనం దర్శించుకుంటే దాని ఫలితం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఇది మన బాలశాస్త్ర మందిరం. ఆ తర్వాత మనకు వచ్చేది ఆరెంగావు, అడవిని కాపలా కాసే దేవుడు. ఇక్కడ పుష్కలాదేవితో మనకు దర్శనం ఇస్తాడు. ఈ ఆలయం ఇలా ఉంటుంది. ఈ ఆలయం మనకు ఇక్కడ నుంచి మనం ముందుగా చూస్తే ఈ ముఖద్వారం ఇలా ఉంటుంది, ఆలయం ఇలా ఉంటుంది. అయ్యప్ప స్వామి మాత్రం ఇక్కడ మనకు పుష్కలాదేవితో ఒక కాలు పైన పెట్టుకొని ఒక కాలు కింద పెట్టేసి దర్శనం ఇస్తాడు. కరుప్పస్వామి, కరుప్పాయి అమ్మ అని ద్వారపాలకులు కూడా ఉంటారు, అక్కడ ఉండరు. ఇక్కడ అయ్యప్ప స్వామికి పుష్కలాదేవితో పెళ్లి నిశ్చయం అవుతుంది. ఆ పెళ్లిలో మనకు ఇక్కడ ఉండేది పెళ్లి మండపము. ఆయన పెళ్లి చేసుకోవడానికి వీలుగా ఉండటానికి ఇక్కడ ఒక మండపంని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇక్కడ మండల పూజ కాలం టైంలో స్వామివారికి పెళ్లి జరుగుతుంది. 5 రోజులు ఈ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవం ముఖ్యంగా ఈ ఆరెంగావు యుక్త వయసులో ఉంటాడు అయ్యప్ప స్వామి. కులతుపులలో బాల రూపంలో ఇక్కడ యుక్త వయసులో ఉంటాడు గనక అయ్యప్ప స్వామికి ఇక్కడ ఆరెంగావులో కేరళ పద్ధతి ప్రకారంగా పూజలు, తమిళనాడు వారి పద్ధతి ప్రకారంగా మనకు ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవంలో మనకు అయ్యప్ప స్వామికి పెళ్లిలో ముందుగా వచ్చేది మనకు నిశ్చయతాంబనాలు. ఇది తమిళనాడు సాంప్రదాయంలో జరుగుతాయి కనుక దీని పేరు మనకు పాండిముడు పని పిలుస్తారు. ఆ తర్వాత గణపతి, ఆ తర్వాత రోజు సాయంత్రం పూట అయ్యప్ప స్వామికి వివిధ రకాలైన ఆవాహనాల పైన తీసుకెళ్తారు. ఇక ఆఖరి రోజు వచ్చేసి పుష్కలాదేవికి ఒక రథం, అయ్యప్ప స్వామికి ఒక రథంలో ఊరేగించి చేసి పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరిగిన తర్వాత ఈ అమ్మవారిని తమిళనాడు వాళ్ళు మాం భగవతి అని పిలుస్తారు. ఈ మాం భగవతి యొక్క ఆలయం ఇక్కడ ఉంటుంది. ఇది కేవలం 5 రోజులు ఉత్సవాల మానకే ఓపెన్ చేసి పెడతారు, ఆ తర్వాత మూసేస్తారు. 5వ రోజు అయ్యప్ప స్వామికి మనకు కలభాభిషేకం చేసి ఈ ఉత్సవాలు ముగిపోతాయి. ఇది ఆరెంగావు అయ్య యొక్క ఆలయం. ఆ తర్వాత మనం అర్చన్ కోవల చూద్దాం. అర్చన్ కోవల మనకు అయ్యప్ప స్వామి ఇక్కడ ఒక చేతిలో గంధం, ఒక చేతిలో కత్తి పట్టుకొని పుష్కలాపూర్ణ సమేతంగా చక్రవర్తి రూపంలో కనిపిస్తాడు. అర్చన్ కోవల అంటే తండ్రి, కోవల అంటే గుడి, అంటే తండ్రి కోవల. ఆ తండ్రి కోవల ఎలా మనం దాన్ని ఒకసారి గమనిస్తే ఇది తండ్రి కోవల ఎలా అవుతుందని చూద్దాం. అయితే ఇది అర్చన్ కోవలు దట్టమైన అడవి ప్రాంతంలో ఉంది గనక ఇక్కడ పాముల బెడద చాలా ఉంటుంది కనుక పాము కాటు వలన ఎవరైనా వస్తే అయ్యప్ప స్వామి చేతిలో గంధము, ఆ ఆలయంలో ఉండే బావి నుంచి నీళ్లు తీసి రంగరించి ఇస్తారు. ఇవ్వడం వలన నయమవుతుందని ఒక నమ్మకం. అదే కాకుండా అప్పటికి కూడా మనకి ఇది అర్చన్ కోవలని ఒక నిర్ధారణ మనకు రాదు. అయితే ఆలయాలు అన్నీ కూడా రాత్రిపూట 10 గంటలకో 8 గంటలకో మూసేసిన తర్వాత మళ్ళీ ప్రాతకాలం మళ్ళీ తెరవడం జరుగుతుంది. కానీ ఈ ఆలయం అలా కాదు. ఎవరైనా పాము కాటున వస్తే ఆ బాధతో వచ్చిన వారికి మందుగా ఏ సమయంలో ఇవ్వగలుగుతారు. 12 కానీ 1 గంట కానీ 2 గంటలు ఏ సమయం కన్నా వచ్చినప్పుడు గర్భగుడి ఓపెన్ చేసి అయ్యప్ప స్వామి చేతిలోని గంధాన్ని ఈ బావిలో ఉన్న నీళ్ళని తీసి రంగరించి ఇస్తారు కనుక ఈ యొక్క ఆలయాన్ని అర్చన్ కోవల అని పిలుస్తారు. ఈ అర్చన్ కోవల్లో మనకు ముఖ్యంగా ఇంకో విషయం, అన్ని ఉత్సవాలు, ఇది ఆరట్టు ఉత్సవం. మనం ఒక ఉదాహరణకు పెట్టాము, ఆరట్టు ఉత్సవం.
ఈ ఆరట్టు ఉత్సవంలో మనకు ఒక వ్యక్తి కత్తి పట్టుకొని మనకు కనిపిస్తాడు. ఈయన ఆ యొక్క ఊర్లోని పెద్ద మనిషి సర్పంచే కావచ్చు, లేదనుకుంటే ఆలయం యొక్క ఈవో కూడా కావచ్చు. కానీ ఈ కత్తి పట్టుకొని ఈ ఉత్సవాల ముందు నడుస్తూ ఉంటాడు. ఈ కత్తి ఎవరో ఎప్పుడో పురాతన కాలంలో బంగారు కత్తిని నేను కాంతమల నుంచి వస్తున్నాను, ఈ కత్తి మీ ఆలయం నుంచి అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. అంతకే దాని మహత్యం అనుకుంటే ఈ కత్తిని ఈరోజు తూకం చేస్తే 2 కిలోలు రావచ్చు, రేపు తీసుకుంటే 3 కిలోలు రావచ్చు, ఎల్లుండి తీసుకుంటే ఇంకా తక్కువ కావచ్చు, ఎక్కువ పెరగవచ్చు. అంటే దీనికి నిర్దిష్టమైన తూకం లేదు. దాని మహత్యం ఇది అర్చన్ కోవల్. అర్చన్ కోవల్ని మనం ముఖ్యంగా మనము శరణఘోషలో పిలుస్తూ ఉంటాము, అర్చన్ కోవల్ అరసేన అని చెప్పేసి. మనం ఇప్పటి వరకు కులత్తుపుల బాలకుడిని, అరంగా అయ్యని, అర్చన్ కోవల్ అరసని మనం చూస్తున్నాము. ఆ తర్వాత మన అందరికీ ఇంకో 4వ ఆలయం వచ్చేసి సూర్యముత్తనారయ్యన్. ఈ సూర్యముత్తనారయ్యను అయ్యప్ప స్వామి భూతగణాలతో కొలివి ఉన్నాడు. మీరు ఆ భూతగణాలు చూడాలనుకుంటే ఇక్కడ బ్రహ్మరాక్షసి కూడా ఒక ఆలయం, ఆ ఆలయం ఆమె పరివార దేవతలో కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని సంఖ్యల్ భూతనాథ్ అనే ఒక వ్యక్తి పరిరక్షిస్తాడు. రాత్రిపూట మనం ఒకవేళ ఇక్కడ నిద్రిస్తే గొలుసుల శబ్దం వినబడుతుంది కనుక ఈ ఆలయాన్ని సంఖ్యల్ భూతనాథ్ రక్షిస్తాడని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అయ్యప్ప స్వామి పుష్కలాపూర్ణ సమేతంగా ఉంటాడు. ఈ అయ్యప్ప స్వామికి మనం మామూలుగా మంగళవారం రోజు హనుమంతునికి వడల మాల వేస్తాం కదా, ఇక్కడ అయ్యప్ప స్వామికి వడల మాల వేసి సమర్పించి భక్తులు కొలుచుకుంటారు. స్వామి శరణయ్యప్ప. ఆ తర్వాత ఇది ఆరముళ్ళ క్షేత్రం, ఆలముళ్ళలో ఉండే పార్థసారథి మందిరం. ఈ పార్థసారథి మందిరంలో మనకు అయ్యప్ప స్వామికి చైత్రవేల్ మహారాజ్ అనే ఒక మహారాజు తంగే అంగే అనే ఒక 370 తులాలు, దాదాపు 370 తులాల వస్త్రాన్ని బహుకరించాడు. ఇది మనకు శబరిమల ఆకృతిలో ఉండే ఒక రథంలో శబరిమలకు 3 రోజుల ప్రయాణం చేసి తీసుకెళ్తారు. ఇది మండల పూజకు ఈ యొక్క ఆభరణాన్ని అలంకరిస్తారు, తంగే అంగిని. తంగే అంటే బంగారము, అంగే అంటే కవచము. తంగే అంగిని మనం మండల పూజకు స్వామివారికి అలంకరిస్తారు. స్వామి శరణమయ్యప్ప. మార్గం వచ్చేసి పెద్ద పాదం, ఇంకో మార్గం వచ్చేసి చిన్న పాదం. చిన్న పాదం పంబ నుంచి స్టార్ట్ అవుతుంది, కన్నెమూల గణపతి నుంచి. పెద్ద పాదం ఎక్కడి నుంచి మనం పెద్ద పాదం చూడాలి, అక్కడ నుంచి నడవాలనుకుంటే మాత్రం ఎరిమేలి క్షేత్రానికి రావాలి. ఎరిమేలిలో ఫస్ట్ మనం వచ్చేది ఇక్కడ రంగులు వేసుకొని, ఆ తర్వాత పేట శాస్త్ర మందిరానికి పోయి స్వామి దింతకత్వం, అయ్యప్ప దింతకత్వం అని పేట తుల్లి చేయాలి. ఈ పేట తుల్లి చేస్తూ నేరుగా మనం ధర్మశాస్త్ర మందిరానికి వెళ్తుంటాం. ధర్మశాస్త్ర మందిరానికి వెళ్తున్నప్పుడు మధ్యలో మనకు పుత్తనవీడు వస్తుంది. పుత్తనవీడు గురించి మనం అంటే అయ్యప్ప స్వామి ఇక్కడ ఒకరోజు మనిషి సంవరణ చేసే ముందు ఒకరోజు విశ్రమించిండని చెప్పేసి ఈ యొక్క ఇంట్లో ఇది ఇప్పటికీ శీతలావస్థలో ఉంది. ఇక్కడ అయ్యప్ప స్వామి సంహరించిన కత్తి కూడా మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత మనం పేట తుల్లి చేస్తూ ధర్మశాస్త్ర మందిరం పోయి అక్కడ ఉన్న ముందు చిన్న వాగులో స్నానం చేసి మళ్ళీ గంధనము, విభూతి అన్ని పెట్టుకొని, ఇరుముడి పెట్టుకొని మళ్ళీ మన పేట శాస్త్ర మందిరానికి వస్తాం. ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ధర్మశాస్త్ర మందిరం పోయి ఆ తర్వాత పెద్ద పాదం మొదలు పెడతాం. పెద్ద పాదంలో ఫస్ట్ మనకు వచ్చేది పేరంతోడు. ఇక్కడ ఒక చిన్న కాలువ ఉంటుంది. దీంట్లో అయ్యప్ప స్వామి భక్తులుగా కానీ అయ్యప్ప స్వామి మిత్రులుగా ఉండే చేపలకు ఆహారం మురుమురాలు వేసి మళ్ళీ బయలుదేరుతాం. మళ్ళీ కొంత దూరం ప్రయాణం చేసినాక పెద్ద పాదంలో మొదటి ఆలయం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వస్తుంది. ఇక్కడ అయ్యప్ప స్వామి ఈ యాత్రలో పెద్ద పాదం యాత్రలో మొదటి ఆలయం సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని పోయి దర్శనం చేసుకొని కొంత దూరం ప్రయాణం చేసిన కాళ్ళగట్టి ఆశ్రమం వస్తుంది. ఈ కాళ్ళగట్టి ఆశ్రమం నందిని కట్టేసిన ప్లేస్ అని చెప్పేసి ఎప్పుడైతే మహిషి సంహారం జరిగిందో ఆ సన్నివేశాన్ని చూడడానికి శివ పార్వతులు నందిని ఇక్కడ ఉంచేసి ఆ యుద్ధాన్ని చూసిందని దానికి కాళ్ళగట్టి ఆశ్రమం వస్తుంది. ఇక్కడ మనం కొంతసేపు విశ్రామం చేసుకొని మళ్ళీ బయలుదేరవచ్చు. కాళ్ళగట్టి ఆశ్రమం నుంచి ఇంకా కొద్దిగా ముందుకు వస్తే అలుదా నది వస్తుంది. అలుదా నది ఉంటున్న దేవతలంతా ఈ యొక్క మహిషి సంహారాన్ని, ఆ యుద్ధాన్ని చూడడానికి వస్తారు. మహిషి సంహారం అయిన తర్వాత ఆ కళేబరం పెరుగుతూ ఉంటుంది. ఆ పెరగకుండా ఉండడానికి అప్పుడు దేవతలు
అలుదా నది నుంచి రాళ్ళు తీసి విసరడంతో ఆగిపోయింది. అయితే ఈ రోజు కూడా అయ్యప్ప భక్తులు అలుదా నదికి వచ్చి స్నానం చేసి ఒక 2 రాళ్ళు తీసుకొని అలుదా మీద ఎక్కి కలిండం కుండం అనే ఒక ప్లేస్లో ఆ రాళ్ళని వదులుతారు. దీనికి మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే చెడుని అనగదొక్కి మంచిని పెంచాలని ఒక చిన్న మనకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత మనం కొంచెం ఇంకా ప్రయాణం చేస్తే బుక్కులి అనే ఒక టెంపుల్ వస్తుంది. బుక్కులి ప్లేస్ లో బుక్కులి భగవతి కనిపిస్తుంది. ఈ ముక్కులి భగవతి తర్వాత మనం ఇంకా కొంచెం పోతే ఇంజిపర కోట వస్తుంది. ఇంజిపర కోటలో మనకు అయ్యప్ప స్వామి ఆలయం కూడా కనిపిస్తుంది. ఆ తర్వాత అయ్యప్ప స్వామి అనుచరుడు. కానీ ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం అంటే అంత కొండ మీద మంచినీళ్ళ బావి కనిపిస్తుంది. ఈ మంచినీళ్ళ బావి ముందు ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం ఎరిమిల్లులో మనం నీళ్లు తీసుకుంటే అలుదా నది వరకు మనకు నీళ్లు దొరికేవి కావు. ఆ తర్వాత అలుదా నదిలో నీళ్లు తీసుకుంటే ఇంజిపుర కోట వరకు నీళ్లు దొరికేవి కావు. ఇప్పటి మధ్య కాలంలో మనకు ఆ బెడద ఏమి లేదు. ఇప్పటికి కూడా ఈ బావి నుంచి మనకు అక్కడ మంచినీళ్ళ వ్యవస్థ చాలా ఉంది. ఆ తర్వాత మనం ఇంకా ఒక కొండ ఎక్కడానికి వెళ్తుంటాం. ఎక్కే ముందు మనకు కరిమల ఎక్కే ముందు కరిమల తోడు అనేది చిన్న వాగు వస్తుంది. ఈ వాగు దాటిన తర్వాత మనం కరిమల ఎక్కడం మొదలు పెడతాం. కరిమల ఎక్కడం చాలా కష్టంగా ఉంటుంది. కరిమల ఎట్టడం కఠినం అంటారు. నిజానికి కరిమల ఎట్టడం కఠినమే ఉండొచ్చు. కానీ ఎవరైతే శరణఘోష దొరలిస్తూ వెళ్తారో వాళ్ళకి ఇది పెద్ద కష్టమేం కాదు. కరిమల ఎక్కుతుంటే ఎంత కష్టం ఉంటుందో దిగడం కూడా అంతే కష్టాన్ని మనం చూడవలసి వస్తుంది. దిగడం కూడా అట్లనే ఉంటుంది. అయితే కన్యస్వామి ఊరికే మాల వేసుకుని పెద్దపాలన చేస్తుంటే గురుస్వామి ఇంకెంత దూరం ఉంది ఇంకెంత దూరం అని అడుగుతా ఉంటాడు. గురుస్వామి ఇంకనే దగ్గర ఉంది అని చెప్పడం జరుగుతుంది. కానీ ఒక చిన్న పాటతో యేసుదాస్ పాడిన పాటలో నేను ఒక చిన్న సందర్భాన్ని చెప్తాను. ఎంత దూరం స్వామి సంధి కానీ కన్యస్వామి అడిగితే గురుస్వామి కొంత దూరమే అని చెప్పేసి తీసుకెళ్తాడు. కొంత దూరమే అలంత దూరమే చింతలన్నీ పూర్తిగా మానేసి చిత్తశుద్ధితో శరణం పదకు కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే ముందర ఉంటుంది పద స్వామిని దర్శిందామని అన్నం. అంటే నిజానికి అది నిజంగా ఆ పాటని అనుభవం పూర్వకంగా రాసినట్టు అనిపిస్తుంది. ఎవరైతే చిత్తశుద్ధితో శరణాలు పలుకుతాడో ఇలాంటి కొండ పెద్దగా అంత కష్టంగా ఏమి ఉండదు. కరిమల ఎక్కడం దిగడం ఎక్కిన తర్వాత మనకు కరిమల భగవతి దర్శనమిస్తుంది. ఇక్కడ దర్శనం చేసుకొని కరిమల దిగుతారు. దిగిన తర్వాత పెరియానవట్టం చెరియానవట్టం అనే 2 ప్లేస్లు వస్తాయి. ఇక్కడ పంబా నది ఒడ్డున ఉంటారు. ఆ పంబా నది ఒడ్డున కేవలం మనం ఉండడానికి విశ్రామం చేసుకోవడానికి తినడానికి హోటల్స్ ఉండడానికి వీరులు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత మనం పంబా నది చేసుకుంటాం. పంబా నది చేరుకున్న తర్వాత ఇక్కడ పంబా నది దృశ్యంలో పంబలో అన్ని స్టాల్స్ కనిపిస్తాయి. ఇవి దర్పణాలు వదలడానికి చిన్న స్టాల్స్ ఉంటాయి. అయ్యప్ప దీక్షలో ఉండే భక్తులు వాళ్ళ తాత ముత్తాతలకు దర్పణాలు వదలొచ్చు. అంటే ఇలా వదలొచ్చు అని అనుకోవచ్చు. అలనాడు రాముడు ఈ పంబా నది ఒడ్డున ఉన్నప్పుడే దశరథుడు కాలం చేసిండని వార్త వినడంతో పంబా నదిలో దశరథునికి తన తండ్రికి రాముడు దర్పణాలు వదిలిన గనక ఇది గంగా నదితో పోల్చి మనం చూస్తాము. కనుక ఇక్కడ దీక్షలో తాత ముత్తాతలకు దర్పణాలు పెట్టే అవకాశం మనకు ఉంది. ఆ తర్వాత పంబా నది మనకు ఇలా ప్రతి నది ఒడ్డున ఒక ఆలయం ఖచ్చితంగా ఉంటుంది. కనుక ఈ నది ఒడ్డున మనకు కన్యమూల మహాగణపతి భగవానుని యొక్క ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి పోవడానికి ఈ మెట్లు గుండా పోయి అక్కడ ముందుగా ఒక చిన్న గణపతి విగ్రహం మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత మనము కన్యమూల గణపతికి చేరుకుంటాం. ఇక్కడ ఆలయం ఇది కన్యమూల గణపతి. ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి అయ్యప్ప భక్తుడు తన ఇరుముడి నుంచి తీసి ఒక కొబ్బరికాయను కొట్టి తన చిన్న పాదయాత్ర ఇక్కడ నుంచి చిన్న పాదయాత్ర మొదలైంది. ఇంతవరకు మనం పెద్దపాదం పంబా వరకు వచ్చేదంతా పెద్దపాదం, కానీ ఇప్పుడు వచ్చేదంతా చిన్న పాదం. అయితే పంబా నదిలో ఇన్ని కిలోమీటర్లు నడిచిన అయ్యప్ప భక్తుని వాళ్ళు ఎంత కష్టపూరితంగా ఉంటుంది, ఎన్ని నొప్పులతో ఉంటాడు ఆయన, చాలా కష్టంగా ఉంటుంది. కనుక పంబా నదిలో ఒకవేళ స్నానం చేసిండనుకో ఆ నొప్పులన్నీ పోతాయి. అప్పుడు ఆయన మళ్ళీ చిన్న పాదం ఎక్కడానికి రెడీగా ఉంటాడు. అయితే చిన్న పాదంలో ఫస్ట్ వచ్చేది మనకు కన్యమూల గణపతి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ ముందుకు వెళ్తా ఉంటే మనకు చిన్నగా ఒక చిన్న కుటీరం కనిపిస్తుంది. ఆ కుటీరంలో మనకు పందరరాజు కనిపిస్తాడు.
పందరాన్ని దర్శించుకుని ఆయన ఆశీర్వాదం తీసుకొని చిన్న పాదంలో ముందు ఎక్కుతా ఉంటే అప్పాచి మేడ వస్తుంది. ఈ అప్పాచి మేడిలో మనకు భూతగణాదులు ఉంటారు. వాళ్ళకు మనము పిండి ఉండలు ప్రసాదంగా కానీ నైవేద్యంగా వేసి మళ్ళీ ముందుకు జరగాలి. ఆ తర్వాత ముందుకు వెళ్తుంటే శబరి పీఠం వస్తుంది. ఈ శబరి పీఠంలో మనకు అది శబరి మోక్షం పొందిందని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత కొంచెం ముందుకు పోతే మరకూటం అనే జంక్షన్ వస్తుంది. శబరిమల నుంచి వచ్చే భక్తులు, శబరిమల పోయే భక్తులు రెండు తోవలు ఇక్కడ మనకు కలవడం జరుగుతుంది. ఆ దాన్ని మరకూటం అని పిలుస్తారు. మరకూటం తర్వాత మనకు శరణ గుత్తి వస్తుంది. శరణ గుత్తిలో కన్యాస్వాములు బాణాలు వేసి వెళ్ళాలి. ఆ తర్వాత మనం డైరెక్ట్ గా సన్నిధానం చేరుకుంటాం. స్వామియే శరణంలో మనం ఒక పెద్ద రేకుల షెడ్ ఉంటుంది. దానిలో ఒక 5-6 వేల మంది కూడా నిలబడచ్చు. అందుకెళ్ళి మనం బయటకు వెళ్ళగానే ఇట్లా పైకి మెట్లు ఉంటాయి. ఈ మెట్లు ఎక్కగానే మనకి ఈ సన్నివేశం కనిపిస్తుంది. యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ 18 మెట్లు, ఈ పక్కన ద్వారపాలకులు, కేవలం ధ్వజస్తంభము, ఈ ఎర్రటి కుండలతో ఉన్నది మండపం. ఇది మాత్రమే కనిపిస్తుంది. దీని వెనకాల అసలు అయ్యప్ప స్వామి ఆలయం ఉంటుంది. మనం అప్పుడే ఆ ఆలయం చూడడానికి ఈ మెట్లు ఎక్కిన తర్వాత అప్పుడు కనిపిస్తుంది. అప్పటి వరకు కనిపించదు. అయితే ఈ ఆలయానికి 18 మెట్లకి ఇద్దరుగా రక్షంగా 2 ఆలయాలు ఉంటాయి. వీళ్ళు 18 రక్షిస్తున్నారు. ద్వారపాలకులు అంటారు వాళ్ళని. 18 ద్వారపాలకులు. ఈ పక్కన కరుప్ప స్వామి, కరుప్పయ్యమ్మ ఉంటే ఈ పక్కన కడుత్త స్వామి ఉంటారు. ఈయన బ్రహ్మచారి. కరుప్ప స్వామి యొక్క అనుచరుడే కడుత్త స్వామి. వీళ్ళిద్దరు భార్య భర్తలు. ఇప్పుడు మనం మామూలుగా కరుప్ప స్వామి, కరుప్పయ్యమ్మ వాళ్ళ అనుచరుడే కడుత్త స్వామి. ఈయన బ్రహ్మచారి, ఆయన ఒకడే ఉంటాడు. ఇక మనం ఇక్కడ ఇంకో సన్నివేశం, మెట్ల కంటే ముందు ఈ పక్కన కరుప్ప స్వామి, కరుప్పయ్యమ్మ భార్య భర్తలు. ఆ పక్కన వీళ్ళ అనుచరుడు ఆయన అసిస్టెంట్, ఆయన పేరు కడుత్త స్వామి, ఆయన బ్రహ్మచారి. అయితే దీనికి ఎదురుగా ఒక అగ్నిగుండం ఉంటుంది. ఈ అగ్నిగుండం ఎందుకు అంటే ఎప్పుడైతే మనం ఇరుముడి కట్టుకుంటామో ఇరుముడిలో ఒక కురుడు ఉంటుంది. ఇరుముడిలో మామూలుగా ఇరుముడి అంటే 2 ముడులతో కూడుకున్నది ఇరుముడి. ముందు భాగంలో కంప్లీట్ పూజా సామాగ్రి, వెనుక భాగంలో మొత్తం మనకు తినడానికి కావాల్సిన వస్తువులు. అయితే ముందు భాగంలో మాలికాపురం అమ్మవారికి, నాగరాజుకు, ఆ తర్వాత అయ్యప్ప స్వామికి పూజా సామాను. అయ్యప్ప స్వామి పూజా సామాన్లో అతి ముఖ్యమైనది, ఇరుముళ్ళే అతి ముఖ్యమైనది, నెయ్యాభిషేకం చేసే కురుడు. ఈ కురుడు మనం దేహంగా భావిస్తాం. ఎలా చేస్తామంటే ఆ కొబ్బరికాయని మొత్తం నున్నగా నూరేసి శరీరంగా భావించి ఆ 2-3 రంధ్రాలు ఉంటాయి పైన. ఒక రంధ్రం ద్వారా మోహం అనే నీరుని పారదోసి ఆత్మ అనే నీరు నింపుకొని ఇరుముడిగా తీసుకోరు. ఇక్కడ 18 ఎక్కడానికి 41 రోజుల దీక్ష ఉండాలి. ఈ 41 రోజుల దీక్ష ఉంటేనే ఇరుముడి కట్టుకోవచ్చు. ఇరుముడి ఉంటేనే 18 ఎక్కచ్చు. ఇన్ని సూత్రాలు ఇక్కడ ఉంటాయి. అంటే 41 రోజుల దీక్ష తీసుకుంటే ఇరుముడి కట్టవచ్చు, ఇరుముడి కట్టుకుంటేనే 18 ఎక్కచ్చు. ఈ 18 ఎక్కి స్వామివారికి ఇరుముడితో దర్శనం చేసుకొని ఆ ఇరుముడి నుంచి ఆ కొరుడును తీసేసి దాన్ని 2 ముక్కలు చేస్తే నెయ్యి వస్తుంది. నెయ్యిని తీసుకుపోయి స్వామివారికి ఆత్మ అనే నెయ్యిని ఆత్మ అర్పణం చేసి అభిషేకం చేసుకొని అర్పణం చేసుకుంటాం. ఆ తర్వాత ఆ 2 కురులు ఉంటే దేహంగా భావించి ఈ అగ్నిగుండంలో వేస్తాం. ఇది కాశీ యాత్రతో సమానం. ఇలా కాశీతో యాత్రతో సమానం అంటే కాశీకి పోయినోడు కాటికి పోయినట్టు అని ముందు అనేవారు. ఈ రోజు కూడా శేష జీవితాన్ని కాశీలో గడిపి అక్కడ మరణిస్తే స్వర్గం ప్రాప్తి అవుతుందని తెలుసు. అంటే దేహాన్ని సర్వం అక్కడ అర్పించి ఉండడం వల్ల కాశీలో మరణిస్తే స్వర్గం వస్తుంది. కానీ శబరిమలలో ఒక కురుడుతోటే ఆ లాభాన్ని దాన్ని అంత పుణ్యాన్ని తీసుకుంటాం కనుక అట్లా ఎవరైతే 18 సంవత్సరాలు దీక్ష తీసుకొని ఈ యాత్ర చేస్తారో వాళ్ళకు పునర్జన్మ ఉండదు. అయితే 18 సార్లు దీక్ష తీసుకున్న వాళ్ళు ఏమైనా మారుతున్నారా అంటే ఎక్కడా లేదు. సరే ఒక గుణమన్నా తీద్దామంటే అది కూడా పోవడం లేదు. కోపాన్ని తీద్దామనుకుంటే కూడా పోవడం లేదు. సరే ఇంకో విషయానికి వద్దాం. చిన్న వ్యసనాలు ఒకటి తీసేసుకున్నా కానీ ఆ మంచితనం మానవత్వం పెరిగి ఆయనను చాలా గొప్పగా చూస్తాం. కనుక అయ్యప్ప దీక్షలో
ఏదో ఒకటి చిన్నగా ఒక్కొక్కటి వదిలేసుకుంటా పోతే 18 సంవత్సరాల వరకు ఒక మంచి వ్యక్తి అయితే మిగులుతాడు. లేదు అన్ని గుణాలు తీసుకుంటా పోతే పునర్జన్మ ఉండదు కాదు, ఆయననే దేవుడు అవుతాడు. అంత పవిత్రమైన దీక్ష ఇది అయ్యప్ప దీక్ష. స్వామి శరణం. ఆ తర్వాత మీరు 18 ఆంబడి చూడండి. ఇక్కడ క్లీన్గా ఉన్నప్పుడు ఏమీ లేదు, క్లీన్గా ఉన్నప్పుడు ఆ తర్వాత 18 ఆంబడి పూజ జరిగిన తర్వాత పూజ చేస్తున్నప్పుడు మీకు వివిధ రకాల దృశ్యాలను నేను పెట్టినా. ఆ తర్వాత మీకు చెప్పిన కరుప్పాయి అమ్మ, కడుత్త స్వామి. ఇక్కడ కరుప్ప స్వామి యొక్క ఫోటో మిస్ అయింది, పెట్టడం లేకపోయినాం. ఇది కరుప్పాయి అమ్మ, కడుత్త స్వామి. ఈ కరుప్ప స్వామి యొక్క ఇది జస్ట్ ఇక్కడ మీకు చూడడానికి. అయితే మనకు ఐడెంటిఫై కావడానికి ఒక్కడుండే వాళ్ళు బాణం పట్టుకుంటాడు, ఇద్దరు ఉండే దగ్గర కత్తి పట్టుకుంటారు. అయితే మీరు ఎక్కడైనా యూట్యూబ్లో కొట్టండి కరుప్ప స్వామి అని, కొంచెం మనకు పుడుతుంది, అంతా ఉంటుంది. కేరళలో మనకు అయ్యప్ప స్వామి పక్కన కనిపించే ఈ కరుప్ప స్వామి తమిళనాడులో గ్రామ దేవతగా కనిపిస్తుంది. ఒకసారి చూడండి అట్లా. ఆ తర్వాత మనం మాలికాపురం అయిపోదాం. మాలికాపురంలో మనకు అతి ముఖ్యమైనది అమ్మవారి గుడి. ఆ తర్వాత మణి మండపం ఉంటుంది. ఈ మణి మండపం చాలా మంది గురుస్వాములు ఇప్పటి నుంచో చెప్తున్నారు. స్వామి యొక్క శబరిమలలో ఉండే సన్నిధానానికి అయ్యప్ప స్వామి కోవలకు దీనికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇక్కడ కొందరంటే యంత్రాన్ని కూడా పెట్టారని కూడా అంటారు. కానీ ఇక్కడ మాత్రం ఒకవేళ ఎవరన్నా జపం చేసుకుంటే దాని ఫలితం తక్షణం వస్తుంది. దీన్ని మణిమండపం అంటారు. దీన్ని మొత్తం విభూతితో నిండి ఉంటారు. ఇక అయ్యప్ప స్వామి ఈ మాలికాపురం అమ్మవారి గుడిలో రాముని గుడి ఉంటుంది. ఆ తర్వాత నవగ్రహాలు, ఆ తర్వాత నాగరాజు యొక్క విడదీసి, అంటే నాగరాజుకు వేరేనే ఉంటుంది, నవగ్రహాలు వేరేనే ఉంటాయి. ఆ మణిమండపం ఉంటుంది. మళ్ళీ ఇంకో విషయం, పందెల రాజు ఉండడానికి ఒక చిన్న కుటీరం కూడా అక్కడనే ఉంటుంది. పందెల రాజు అక్కడనే అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ అమ్మవారి గుడి వస్తుంది. ఇక్కడ అమ్మవారి మన ఇరుముడిలోంచి జాకెట్ గుడ్డ, పసుపు, గాజులన్నీ మనం అమ్మవారికి మాలికాపురం అమ్మవారికి మనం చిన్న ఈ సన్నిధానంలో ఇంకా కొన్ని చూడాలి. సన్నిధానం నుంచి ఇంకా 3 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే పులిమేడు అనే మార్గం గుండా వెళ్తే 3 కిలోమీటర్ల దూరంలో ఉరక్కులి తీర్థం ఉంటది. ఉరక్కులి తీర్థంలో మనకు ఉరక్కులి చిన్న ఒక మనిషి మునిగే అంత స్థలమే ఉంటది. ఉత్తరం వైపు ఉత్తరం వైపు. అయితే ఇక్కడ మనకు ఒక మనిషి మునిగే అంత ప్లేసే ఉంటది. ఒకరు మాత్రమే స్నానం చేయొచ్చు, ఒకరు చేసిన తర్వాత ఇంకొకరు చేయొచ్చు. ఇది ఉరకులి తీర్థం. మరి ఈ ఉరకులి తీర్థం యొక్క ప్రాముఖ్యత ఏమంటే, శబరిమలలో అయ్యప్ప స్వామికి అభిషేకం చేసుకునే అన్ని దాంట్లో ఉరుకులి తీర్థాన్ని కలుపుతాం. అందుకని దీన్ని మనం శ్రేష్టంగా చూసుకుంటాం. మొత్తం ఇప్పటి వరకు మనం కులత్తుపుల, ఆరెంగావు, అర్చంకోవలు, సూర్యముత్తనారు, పెద్ద పాదం, చిన్న పాదం, శబరిమల మొత్తం చూసేస్తాం. ఇప్పుడు మనం మళ్ళీ పందలానికి వెళ్ళి అక్కడ ఆభరణ యాత్ర చేద్దాం. ఆభరణాలు ఎందుకు వస్తాయి, ఆభరణాలు ఎందుకు కనిపిస్తాయి అంటే, ఎప్పుడైతే మణికంఠుడు పులిపాలు పులి మీద తీసుకొని వస్తాడో అప్పుడు అక్కడ ఉండే ప్రజలంతా భయభ్రాంతితో ఉంటుంది. కానీ పందల రాజు ఆయన స్వాగతం చేసి ఆయన రాజుగా చూడాలని కోరుకుంటాడు. కానీ మణికంఠుడు నా అవతారం అయిపోయింది కనుక నేను అది చేయలేను అంటే ఆయన ఒప్పుకోడు. తుదకు ఒక బాణాన్ని సంధించి అక్కడ ఎక్కడైతే బాణం పడుతుందో అక్కడ నా ఆలయం కట్టండి, ఆ తర్వాత నేను ప్రతి సంక్రాంతికి జ్యోతి స్వరూపునిగా వస్తాను, మీరు నాకు మీ దగ్గర ఉన్న అన్ని ఆభరణాలు అలంకరించి నన్ను చక్రవర్తిగా చూడండి అని కోరడంతో ఈ రోజు కూడా ప్రతి సంవత్సరం మకర సంక్రాంతికి 3 రోజుల ముందు ఈ తిరువాభరణ యాత్ర మొదలవుతుంది. ఈ తిరువాభరణ యాత్రని పరశురాముడు గరుడ బంధాన్ని విధించిండు. నాగపాము అదృష్టంగా ఉంటుంది, గరుడ పక్షులు మాత్రం మనకు ఖచ్చితంగా కనిపిస్తాయి. అవి మనం ఇక్కడ చూడొచ్చు. ఎప్పుడైతే పందల నుంచి మకర సంక్రాంతికి 3 రోజుల ముందు 1 గంటకు మొదలయ్యే ముందు ఖచ్చితంగా ఈ గరుడ పక్షి అక్కడ ప్రదక్షిణ చేస్తుంది. ఖచ్చితంగా 1 గంటకు బయలుదేరుతుంది.
ఇదంతా మనం కళ్ళారా చూస్తుంటాం. అయితే ఇక్కడ మనం ఒక ఆభరణం మోసే ఒక గురుస్వామిని మేము 2005లో ప్రశ్నిస్తే ఆయన 60 సంవత్సరాలు ఈ ఆభరణం మోసాడంట. అప్పుడు మేమేమో ఆయనను అడిగిన మీ అనుభవం ఏమంటే, కాలు గోరు నుంచి అయితే ఇంటికి వరకు సర్వం అయ్యప్ప ఆధీనంలో ఉంటుంది, నేను చూడగలుగుతా అని వినగలుగుతా కానీ నేనేం చేయలేనని చెప్పేసి అలాంటి గురుస్వామి ఆ సన్యాసి మనకు అలాంటి చెప్పడం అనుభవం చెప్పిన తర్వాత మేము ఇంత వైభవంగా ఉంటుందా అని చెప్పేసి ఆ ఆభరణంతో వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ మనం ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క దగ్గర మనం ఆగుతా వస్తూ ఉంటాం. అయ్యప్ప స్వామి ఈ ఆభరణ యాత్రలో ముందుగా పందల రాజు పల్లకిలో బయలుదేరుతుంటాడు. ఆ పల్లకిలో బయలుదేరుతున్నాడు. కొంత సమయం తర్వాత నడుస్తూ కూడా కనిపిస్తుంటాడు మనకు. పల్లకి ముందు ఖచ్చితంగా ఆభరణాల పల్లకి ముందు రాజు యొక్క అటెండెన్స్ ఉంటుంది. ఆయన ముందుగా నడుస్తుంటాడు. ఆయన రాజు యొక్క అనుచరుడు కూడా కత్తిని పట్టుకొని డాలు పట్టుకొని ఆయన రక్షగా ఉంటాడు. అయితే మనం ఆభరణాలు ఎప్పుడైతే ఊరూరుగా పోతుంటాయో అక్కడ ఉన్న ప్రజలు ఏమేమి సమర్పించుకుంటారు, దాదాపుగా వాళ్ళకు పండిన ధాన్యము, వరి, పొగాకు, ఆ తర్వాత కొబ్బరి తాడు, కొబ్బరి ఇవన్నీ స్వామివారికి అర్పించుకొని నైవేద్యము, దీపము, ఫోటో రకరకాల వాళ్ళ ఇంటి ముందర వాళ్ళకు తోచినంత డెకరేషన్ అలంకరణ చేసి ఆ యాత్రని స్వాగతిస్తారు. ఇక్కడ మనం కొన్ని సన్నివేశాలు చూడండి. అమ్మ సాములు మన సాంప్రదాయ దుస్తులు కట్టుకొని ఇలా పెట్టి ఆ ఆభరణాన్ని స్వాగతిస్తున్నారు. చాలా ఇప్పుడు మళ్ళీ మొదటి రోజు సాయంత్రం మనం ఎక్కడైతే ఆరములలో చూసినాం తంగి అంగి ఎక్కడైతే మనకు అక్కడ నుంచి బయలుదేరిందో శబరిమలకు ఆ ఆలయమే ఇది ఆరములలోని పార్థసారి మందిరం గుండా మనకు దాదాపు సాయంత్రం వరకు చేరుకుంటుంది. ఆభరణాలు 12 నుంచి శబరిమలకు 90 కిలోమీటర్లు ఉంటాయి. 90 కిలోమీటర్లు 3 రోజులు ప్రయాణం ఉంటుంది. 2 రోజులు విశ్రామిస్తారు రాత్రి పూట. అంటే ఇప్పుడు సాయంత్రం వరకు చేరుకుంటారు ఆ రోజు సంక్రాంతి. అయితే 3 days ఈవినింగ్ అంటే సాయంత్రం సండే టైంలో పాంపాడి అనే ఒక గ్రామానికి చేరుకుంటారు. ఆ తర్వాత రాత్రి ఐరూరు అనే అమ్మవారి క్షేత్రంలో ఇక్కడ కొద్దిసేపు విశ్రమించి ఇక్కడ ఆభరణాలని 10 గంటలకు ఓపెన్ చేస్తే 1 గంట వరకు చూపిస్తారు ఐరూరులో. ఆ తర్వాత పోయేటప్పుడు ఏమడకు మళ్ళీ వచ్చేది మళ్ళీ పోయేది చెప్తా. మళ్ళీ మనం రిటర్న్ వచ్చేది కూడా దాన్ని మలకి యాత్ర అంటుంది. దీన్ని వచ్చేసి తిరువాభరణ యాత్ర. రిటర్న్ వచ్చేది మలకి యాత్ర. అది కూడా మీకు చూపిస్తా అక్కడ వెనకాల, ఈ బోర్డు వెనకాల మీకు మలకి యాత్ర కూడా ఉంటుంది. ఇది తిరువాభరణ యాత్ర అని మాత్రం మనం మాట్లాడదాం. అయితే ఐరూరులో మనకు రాత్రి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నప్పుడు ఐరూరు ఆలయం లోపల ఈ తిరువాభరణాన్ని ఓపెన్ చేసి ప్రజలకు దర్శననిమిత్తం ఉంచుతారు. 1 గంట వరకు ఉంటుంది. ఆ తర్వాత రాత్రి అక్కడి నుంచి బయలుదేరి పొద్దున మనకు కక్కాడ నది, ఆ తర్వాత వడచక్ర వరకు చేరుకుంటుంది 2వ రోజు. వడచక్ర ఇట్లా ఈ కక్కాడ నదిలో మనకు ఆభరణాలు పడవలో ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు తీసుకొస్తున్నారు కదా, అవి ఇప్పుడు లేదు. ఈ దృశ్యాలు మనం చూడలేము. దీనిపైన బ్రిడ్జ్ ఏర్పరిచింది కనుక కేవలం ఇక్కడ బ్రిడ్జ్ పైన నడవాల్సి వస్తుంది. కక్కాడ నది మనం పడవల పైన చూసే సన్నివేశం కనిపించదు. ఇంకా పొద్దున మనకు 7-8 గంటలకు వడచక్కెర గ్రామానికి చేరుకుంటాం. ఈ వడచక్కెర గ్రామంలో అఖిల భారత అయ్యప్ప సేవా సంఘ వారు ఈ ఆభరణ యాత్రను స్వాగతించి ఇక్కడ అందరికీ టిఫిన్, బ్రేక్ఫాస్ట్ అన్ని ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ కూడా ఆభరణాలు ఓపెన్ చేసి చూపిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం వరకు మనం పెరినాడు అనే ఆలయానికి చేరుకుంటాం. ఇక్కడ పెరినాడు మాత్రం ఆభరణాలు ఓపెన్ చేయరు. ఇక్కడ 10-11 గంటల వరకు చేరుకొని సాయంత్రం వరకు ఇక్కడనే విశ్రాంతి తీసుకొని మళ్ళీ సాయంత్రం బయలుదేరుతారు. కానీ ఇక్కడ పెరినాడులో తిరువాభరణం రిటర్న్ మలక్కి యాత్రలో ఈ అయ్యప్ప స్వామికి ఏ రోజైతే మకర విలక్కు రోజు శబరిమలలో ఉండే అయ్యప్ప స్వామికి ఆభరణాలు అలంకరిస్తారో ఆ అలంకరించిన తిరువాభరణ దర్శనాన్ని ఇక్కడ మనకు ఈ అయ్యప్ప స్వామికి 21వ తారీఖు నాడు అలంకరిస్తారు కనుక దీన్ని శ్రీ శబరిమల అంటారు.
మాత సాములందరూ ఇక్కడ పోయి చూడొచ్చు తిరువాభరణ దర్శనాన్ని, శబరిమలలో చూసే దర్శనాన్ని ఇక్కడ పెరునాడు అనే ఆలయంలో అయ్యప్ప స్వామి ఆలయం మనం చూడొచ్చు. ఈ శబరిమల అంటే కానీ పోయేటప్పుడు కాదు, రిటర్న్ లో ఆ భాగ్యం కలుగుతాయి. ఆ తర్వాత మనం ఈ సన్నివేశాలు చూడొచ్చు. రకరకాల వాయిద్యాలతోటి, రకరకాల సంస్కృతి కార్యక్రమాలతోటి ఆ ఆభరణాన్ని స్వాగతం చేస్తారు. పల్లెల్లో ఇలాగనే ఉంటాయి. ఇక్కడైతే చూడండి ఏనుగులతో కూడా స్వాగతం చేస్తున్నారు. రెండో రోజు రాత్రి 10 గంటలకు లాహా అనే ఒక గెస్ట్ హౌస్ మాత్రమే, ఆలయం కాదు, గెస్ట్ హౌస్ లో మాత్రం ఆభరణం రాత్రిపూట విశ్రాంతి ఇస్తుంది. ఇక్కడ కూడా ఆభరణాన్ని ఓపెన్ చేసి రాత్రి 1 గంట 2 గంటల వరకు చూస్తారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి పుంగావనం మొదలవుతుంది. ఈ పుంగావనం అంటే శబరిమలకు సంబంధించిన అన్ని అడవి ప్రాంతం. మరుసటి రోజు పొద్దున, 3వ రోజు పొద్దున వరకు మొత్తం శబరిమల మనం పోయే రూట్లోనే ఆభరణం కనిపిస్తూ ఉంటుంది రోడ్డు పైన. పొద్దున మనకు శివాలయం, నీలక్కల్ పర్వతంలో శివాలయంలో చేరుకుంటుంది. అక్కడ కొంచెం విశ్రాంతి చేసిన తర్వాత మళ్ళీ ఆభరణాలు కొంచెం ఒక 2-3 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత కంప్లీట్ గా లోపల ఒక లోయలోకి దిగిపోతుంది. ఆ లోయలో దిగినప్పుడు ఇలా ఉంటుంది మనకి. ఈ లోయలో దిగినప్పుడు మొత్తం చాలా ఘోర దట్టమైన అడవిది. అయితే ఈ పంబా నది ఒడ్డున 18 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. మొత్తం చిక్కడి అడవి, మొత్తం దట్టమైన అడవిలో ప్రయాణం చేస్తుంది. దీన్ని అట్టతోడు మార్గం అంటారు. అట్టతోడు అంటే దాదాపు జనగలు ఉన్న ప్రదేశం అని చెప్తారు. అట్టతోడు మార్గం చాలా అంటే చాలా, అసలు మనుషులు ఎవరు ఇక్కడికి రారు. ఒట్టి ఆభరణం ఉన్నప్పుడే మనుషులు రావచ్చు, కానీ మిగతా టైంలో ఎవరు తిరగడానికి లేదు. చాలా దట్టమైన అడవి అంతా పంబా నది ఒడ్డునే జరుగుతుంది. ఆ పంబా నది ఒడ్డున మళ్ళీ వచ్చే వరకు, పంబా నది దాటిన తర్వాత 18 కిలోమీటర్లు, దాదాపు 18 కిలోమీటర్లు అనుకోండి. ఇక్కడ వచ్చే వరకు శబరిపీఠం వస్తుంది. ఈ శబరిపీఠం పెరియానవట్టం వస్తుంది. ఈ పెరియానవట్టం చెరియానవట్టం గుండా పంబా నదికి పోకుండా ఆభరణాలు వేరే రూట్లో మనకు అప్పాచిమేడే శబరిపీఠం దగ్గర చేరుకుంటుంది. పందలరాజు మాత్రం ఈ ఆభరణం ముందు వస్తుంటాడు కదా, పందలరాజు మాత్రం పంబలో ఆగిపోతాడు. 14వ తారీఖు రోజు పంబలనే ఆగిపోతాడు. ఆ తర్వాత మన ఆభరణాలు శబరిపీఠం శరణగుప్తులు దాటిన తర్వాత శరణగుప్తులో అందరూ దేవస్థానం బోర్డు కానీ, అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం కానీ అందరూ కూడా ఆభరణాన్ని స్వాగతం చేసుకొని శబరిమలకి తీసుకెళ్తే ఆ 18 అంబడి ఎక్కుతున్న దృశ్యం ఇది చూడవచ్చు, తిరువాభరణం. అయితే ఈ తిరువాభరణం ఒక పెట్టె మాత్రమే 18 అంబడి ఎక్కుతుంది. ఇంకా 2 పెట్టెలు డైరెక్ట్ గా మాలికాపురం వెళ్ళి. ఆ తర్వాత 16వ తారీఖు రోజు పందలరాజు ఇప్పటి వరకు పంబల్నే ఉన్నాడు కదా, 16వ తారీఖు మధ్యాహ్నం శబరిమలకు వస్తాడు. వచ్చినప్పుడు అక్కడ శబరిమలలో పందలరాజుకు ఘనంగా స్వాగతం చేసి ఆయనకు ప్రత్యేక దర్శనాన్ని కలిగిస్తాడు. ఆ తర్వాత ఆయన 18వ తారీఖు రోజు కలభాభిషేకం చేయిస్తాడు అయ్యప్ప స్వామి. అయితే మకర విలక్కు మండల దీక్ష కాలంలో రోజు కూడా పొద్దున స్వామివారికి నెయ్యాభిషేకమే జరుగుతుంది. కానీ అది నెయ్యాభిషేకం చేయడం వల్ల అయ్యప్ప స్వామి శరీరం వేడెక్కుతుందని పందలరాజులు 18వ తారీఖు పొద్దున కలభాభిషేకం చేసిన తర్వాత అభిషేకాలు అన్ని ముగిస్తాయి. ఇంకా అభిషేకాలు ఏముండవు. ఆ తర్వాత మనం అంబలిపుల ఆలెంగాడు, అంబలిపుల అండ్ ఆలెంగవాడు అయ్యప్ప స్వామికి సామంతరాజులు. ఆ క్షేత్రం నుంచి అంటే అంబలిపుల నుంచి వచ్చేవాళ్ళు శ్రీ కృష్ణుని టెంపుల్ నుంచి, ఆలెంగాడు వచ్చేవాళ్ళు శివుని టెంపుల్ నుంచి వస్తారు. వీళ్ళిద్దరు సామంతరాజులు కనుక వాళ్ళ క్షేత్రాల నుంచి వస్తున్నారు కనుక వీళ్ళకు 15వ తారీఖు రోజు వాళ్ళు ఊరేగింపుగా వచ్చి శబరిమల ఊరేగింపు వచ్చి వాళ్ళ సొంతంగానే 18 అంబడి ముట్టించుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 18వ తారీఖు రాత్రి మాలికాపురంని శరణగుత్తికి తీసుకెళ్తారు, కన్యస్వాములు వచ్చినా లేదని. పోయే ముందు మంచి డ్యూటీలు, బాజాలు, శరణఘోషతో మంచిగా ఆనందంగా వెళ్ళే అమ్మవారు అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే ఆటవికులు కొన్ని పద్య రూపంలో కన్యస్వామి రాలేదన్న విషయాన్ని చెప్పడంతో డ్యూటీలు ఆపేసి, బాజాలు భజంత్రీలు ఆపేసి మౌనంగా అసలు మాట్లాడకుండా కొండ దిగి శబరిమలకు వస్తారు. అంటే మళ్ళీ ఆ అమ్మవారికి పెళ్లి యోగం
లేదు, ఎందుకంటే కన్యాస్వామి వచ్చిందని ఇక్కడ చరణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత మనకు 19వ తారీఖు రోజు రాత్రి పూట బలి పూజ చేస్తారు. కురిది అంటారు, రుద్ర పూజ అని కూడా అంటారు. ఇక్కడ ఏం చేస్తారంటే మాలికాపురం అమ్మవారి ఆలయం ముందు పందలరాజు యొక్క సమక్షంలో మణిమండపం దగ్గర ఉండే పూజారులు ఈ కార్యక్రమాన్ని చేస్తారు. బలి పూజ అంటారు. అంటే బలి ఎందుకు చేస్తారంటే ఆలయాన్ని మూసేసిన తర్వాత పశువులు, పక్షులు, జంతువులు అన్నీ కూడా ఈ ఆలయాన్ని సంరక్షించాలని వీటికి బలి పూజ చేస్తారు. ఈ బలి పూజ అంటే గుమ్మడికాయ కుంకుమతో మాత్రమే ఉంటుంది. ఈ పూజ తర్వాత శబరిమలలో ఎవరిని ఉంటున్నారు. ఈ పూజ రాత్రి 1 గంటకు అయిపోతుంది. 19వ తారీఖు 1 గంటకి ఈ పూజ కాగానే శబరిమలలో ఏ వ్యక్తిని ఉండనిరు, అందరినీ కిందికి పంపిస్తారు. ఆ తర్వాత 20 తారీఖు రోజు పొద్దున 6 గంటల సమయం, 6:30 సమయంలో పోయేటప్పుడు ఒకటే పెట్టె పోయింది, కానీ వచ్చేటప్పుడు 3 పెట్టెలు కిందికి వస్తాయి. పోయేటప్పుడు ఒక పెట్టె స్వామివారి ఆభరణాల పెట్టె మాత్రమే పైకి పోతుంది. మిగతా 2 పెట్టెలు మాలికాపురం పడుతుంది. వచ్చేటప్పుడు 20 తారీఖు నాడు 3 పెట్టెలు కిందికి దిగుతాయి. ఇది చూడవచ్చు. అయితే వీళ్ళు ఆభరణాలు వెళ్ళిపోయాక కొద్దిసేపటికి పందలరాజు దర్శనం చేసుకొని శబరిమల మూసేసి ఆ తర్వాత 18 కూడా ఆయన దానికి లాక్ చేసేసి ఆయన కూడా తిరుగు ప్రయాణం వెళ్తారు. ఇలా తిరుగు ప్రయాణం చేస్తున్న సన్నివేశాలు మనకు కనిపిస్తాయి. దీన్ని మలక్కి యాత్ర అంటున్నాం. ఈ మలక్కి యాత్రలో మనం స్వామివారికి ఆభరణాలు పోయేటప్పుడు ఎంత గమ్మత్తుగా, ఎంత ఆనందంగా ఉంటే వచ్చేటప్పుడు అలాంటివి ఏమీ ఉండవు. కేవలం పెరినాడు ఆలయం మాత్రమే ఉత్సవం రూపాన్ని కనిపిస్తాయి, కానీ మిగతా ఎక్కడ కనిపి వాళ్ళకు వస్తారు, వెళ్ళిపోతారు. ఇవన్నీ మనం చూడొచ్చు. మన ఆదిలాబాద్ అయ్యప్ప అన్నీ తీసినాం కనుక కొన్ని ఆదిలాబాద్ 2 ఫోటోలు నేను అది కూడా పెట్టాను. అయితే ఇక్కడ మా అమ్మ నాన్న ఫోటో పెట్టాను. అనిల్ స్వామి ఎంత చేసి మళ్ళీ అక్కడికే ఫోజు కొట్టడానికే వచ్చిండా, లేకుంటే ఇంకా కాలర్ ఎగరేస్తున్నా అని అనుకోవద్దు. నా ఉద్దేశం వేరే ఉంది. మా అమ్మ నాన్నని నేను శబరిమల తీసుకెళ్ళాను అనే ఆలోచన నేను చేస్తున్న గనక ఎగ్జిబిషన్ చూసే కన్యాస్వాములు కానీ, సివిల్ స్వాములు కానీ అందరూ ఆలోచించే విషయం అంటే ఈ మధ్యకాలంలో అమ్మా నాన్నని ఇంట్లో కావలిగా పెట్టేసి పోతా ఉన్నారు కనుక అట్లా పోకండి, మీ అమ్మ నాన్నగా తోడుగా తీసుకుపోవాలి అన్న ఆలోచన కలిగించడానికి మా అమ్మ నాన్న ఫోటో పెట్టాను. స్వామి శరణమయ్యప్ప. ఒకవేళ ఈ ఫోటో ఎగ్జిబిషన్ లో మీకు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే అభిప్రాయ సేకరణ రాయండి. ఇంకేమైనా చెప్పాలనుకున్నా దాంట్లో అభిప్రాయం చెప్పండి. స్వామి శరణమయ్యప్ప.